గారికి నా నమస్కారాలు. నేను అంతకుముందు నా చెడు అలవాట్లు మానుకోవడానికి చాలా కాలం పట్టింది. కానీ ఇక్కడ మన జేకే స్వామి గారి దగ్గరికి వచ్చాక నా అలవాట్లు కొంతలో కొంత మొత్తం మార్చుకోగలిగాను. ఆరోగ్య విషయంలోనే ఏదైనా అంతా బాగుంటుంది. ఇట్లన్నిటికీ పద్ధతికి కారణం మన జేకే గారు అని చెప్పి నేను నమ్ముతున్నాను. నమ శివాయ. శ్రీమాత్రే నమః. పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసరాల్లో గనక మీకు ఇది కనపడినట్లయితే, నమస్కరించకుండా వచ్చినట్లయితే కష్టాలు నష్టాలు మన వెంటే వస్తాయి అని చెప్తున్నారు మన పెద్దలు. ఏమిటి అనంటే, సహజంగా మనం పుణ్యక్షేత్రాలకో తీర్థయాత్రలకో వెళుతూనే ఉంటాం. కానీ ఆ పరిసర ప్రాంతాలలో మనకి భగవంతుడు దర్శనం చేసుకునేటప్పుడు చాలా మనస్సు నిర్మలంగా పెట్టుకుని భగవంతుడిని దర్శించుకోవాలి. అంతే తప్ప హడావుడిగా మనం వెంటనే ఇంటికాడ ఏవో పనులు ఉన్నాయో, మనకేదో ఇబ్బందికరమైన పనులు ముంచుకొచ్చినాయో అని చెప్పి ఆలోచిస్తూ హడావుడిగా దర్శనం చేసుకోవటం వల్ల కూడా ఆ దర్శనం వల్ల వచ్చే పుణ్యం మాట పక్కన పెడితే మనకి అక్కర్లేని దోషాలు వస్తాయి అని మన పెద్దలు తెలియచేస్తూ ఉన్నారు. దీనితో పాటుగా సహజంగా పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా పునీతమై ఉంటాయి కాబట్టి, ఆ భగవంతుడి యొక్క స్పర్శ కలిగి ఉంటాయి కాబట్టి, అక్కడ ఉన్న ప్రతి వస్తువు కూడా అణువు కూడా భగవంతుడి యొక్క స్పర్శతో నిండి ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా గోవు కనపడినప్పుడు ఆ పరిసర ప్రాంతాల్లో, అంటే ఏ దేవాలయానికి వెళ్ళినా మనకి గోశాల అనేది ఉంటుంది సహజంగా. కొన్ని దేవాలయాల్లో ఉండకపోవచ్చు, కానీ ఎక్కడైనా మ్యాక్సిమం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉన్నప్పుడు మనకి కనపడగానే మనకి ఇంట్లో పనుందనో లేకపోతే టైం అయిందని చెప్పి అడావిడిగా మనం వెళ్ళకూడదు. ఎందుకంటే భగవంతుడు దర్శనం ఎంత ముఖ్యమో అలాగే గోవు యొక్క దర్శనం కూడా అంతే ముఖ్యం. ఆ గోవు దగ్గరికి వచ్చి నమస్కరించుకుని మాత్రమే అప్పుడు మీరు వెళ్ళాలి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అలాగే మనం బండి మీదో కారులోనూ వెళుతున్నప్పుడు కనీసం నమస్కరించుకోవాలి. అవకాశమనంత మేర ఆగి ఆ గోవు దగ్గరికి వెళ్ళి చక్కగా ప్రదక్షిణ చేసి ఆ వెనుక భాగాన్ని నమస్కరించుకుని మీ సంకల్పాన్ని చెప్పుకుని రావాలి. ఒక దేవాలయ దర్శనానికి వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే సంకల్పం చెప్పుకుంటున్నామో, గోవు గనక దేవాలయ పరిసర ప్రాంతాల్లో కనపడితే తప్పకుండా ఈ సంకల్పం చెప్పుకుంటే సంకల్పం తీరుతుంది. లేని ఎడల కష్టాలు నష్టాలు మన వెంటే వస్తాయి అని మన పెద్దలు చెప్తున్నారు. అలాగే సంతానం కూడా లేట్ అవుతుంది అని చెప్తున్నారు. దీనికి ఉదాహరణ ఏంటంటే, దిలీప్ చక్రవర్తి ఒకానొక టైంలో ఒక దేవాలయానికి వెళ్ళినప్పుడు ఆయనకున్న ఆ రాజ్యంలో ఉన్న అడావిడి మూలంగానో ఏదన్నా కానీ గోవు కనపడినా కూడా అజాగ్రత్తతో కానీ పొరపాటును కానీ ఆయన వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిపోయిన తర్వాత ఆయనకి సంతానం లేట్ అయిందంట. ఆ తర్వాత మరలా ఎందుకు ఇలా లేట్ అవుతుంది అని అంటే, మునీశ్వరులు కొంతమంది ఆయనకి వశిష్ఠుల వారు ఇలా సెలవిచ్చారు, నీకు ఈ యొక్క గోవుని కూడా చూసి చూడనట్టుగా రావటం వల్ల ఈ దోషం సంక్రమించి నీకు సంతానం లేట్ అయింది అని చెప్పినప్పుడు అనుగ్రహం పొందిన తర్వాత వారికి సంతానం కలిగినట్లుగా మన పురాణ ఇతిహాసాలు తెలియచేస్తున్నాయి. సరే, ఇదంతా నిజమా కాదా అనే కన్నా కూడా గోవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటారనే సత్యం మనందరికీ తెలుసు. కాబట్టి అటువంటి గోవు మన ఇంటి పరిసర ప్రాంతంలో ఉంటేనే అద్భుత ఫలితాలు వస్తాయి కదా. అలాగే మరి భగవంతుడు దేవాలయాల్లో అటువంటి గోవు అక్కడ తిరుగాడుతున్నప్పుడు ఆ గోవుకి కొన్ని శక్తులు ఉంటాయి కాబట్టి అని మనం విశ్వసిస్తాం. కాబట్టి ఆ గోవు దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని రావటం వల్ల మీ సంకల్పాలు తీరుతాయి. అలాగే సంతానం లేని వారికి సంతానం కూడా శీఘ్రమే కలుగుతుంది. ఈ సత్యాన్ని మాత్రం గమనించండి. ఆవు దూడ ఉన్నప్పుడు కంపల్సరీ 7 ప్రదక్షిణలు చేసి ఆ గోవు వెనక భాగాన్ని నమస్కారం చేసుకోండి. సంతానం సంకల్పం మీకు వెంటనే తీరుతుంది. అలాగే అష్టైశ్వర్య భోగభాగ్యాలు కూడా కలుగుతాయి. మీరు ఏ దేవాలయానికి దర్శనానికి వెళ్ళారో ఆ దర్శనంలో ఏ సంకల్పం చేసుకున్నారో ఆ సంకల్పం తప్పకుండా నెరవేరుతాయని మన పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మేము చెప్పిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మా మరిన్ని వీడియోలు మీరు చూడాలి అంటే మా జేకేఆర్ జెమ్ టీవీ, మా జేకేఆర్ భక్తిని సబ్స్క్రైబ్